జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డులో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 నెలల. సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 నెలల నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది. జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డులో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 నెలల. సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 నెలల నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది.